31 కంటే ఫస్ట్ ఎవ్వరు కలిసినా కానీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా అని చెప్పి మరి స్పెషల్ ఏంటి అని చెప్పేసి అడిగితే నేను పుష్కని బిర్యానీ అని చెప్పిన. ఆ బిర్యానీ తిన్నామో లేదో ఇక ఒకటే దిష్టి తలిగేది అరగనే లేదు అసలుకే. అరుగుతలేదంటే ఒక్కొక్కరేమో బాగా తిన్నట్టున్నారు అన్నారు. అదేం కాదు, దిష్టి తలిగింది అంతే. ఇప్పుడేమో మళ్ళీ అందరూ ఎక్కడ కలిసినా ఎవరు కలిసినా కూడా ఫోన్లు చేసి కూడా ఏమేమి అప్పాలు చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతాంట అందరూ. అప్పాల కోసం చెప్పాలా వద్దా అని నేను ఆలోచించి అప్పాల కోసం చెప్పదు ఈసారిగా నేను అని చెప్పేసి ఎవ్వరు అడిగినా కానీ నేను ఏం అప్పాలు చేస్తలేను ఈసారి, నాకు అసలు హెల్త్ బాగాలేదు, నేను అప్పాలే చేస్తలేను అని చెప్తాను. అప్పాలు చేసే రోజు అంతా అయిపోయాక వాళ్ళందరూ చేసుకున్నాక నేను చేస్తాను. ఎందుకంటే దిష్టి వాళ్ళందరూ అప్పాల మీదనే పోతుంది. ఇక మా అప్పాలకు దిష్టి తలగదు, ఏం తలగది. అందుకే అందరు చేసిన తర్వాత చేస్తే అప్పుడు ఇక నా అప్పాలకు దిష్టి ఏం తలగదు కదా, ముందే చేసిన అనుకో. అందుకే నన్ను అడుగుతాను అందరూ, నేను ముందు చేస్తే నాకు అప్పాలకు దిష్టి పెడదామని. అమ్మా నేను ఈసారి అస్సలు నేను ముందే నా బిర్యానీ కోసం చెప్పిన, అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పలే, నేను చెప్పిన దిష్టి తగిలింది. ఇప్పుడు నా అప్పాల కోసం అందుకే నేను ఎవరికి అందరు చేసినాక చేస్తాను. లాస్ట్కు ఎవరికి ఇచ్చుడు ఉండదు, దిష్టి తరగది, అంతే కదా. వాళ్ళు ముందు చేసిన నాకు ఇస్తారు, నేను వాళ్ళకి ఇయ్య. బిర్యానీకి దిష్టి పెట్టిండ్రని అప్పాల కోసం చేయాలని అందరికి చెప్తా అని చెప్పినా కదా. మీరు ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్స్ కదా, అందుకే మీకు చెప్పిన. మీరు ఎవరికి చెప్పకండి, మళ్ళీ మీకు చెప్పితే మీకు చెప్పారు.